ఫ్రెండ్స్ 2 months బ్యాక్ మనం చూసుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకి చాలా మంచి రిటర్న్స్ అయితే వచ్చాయి. అండ్ చాలామంది కూడా బాధపడ్డారు, గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే బాగుండేది, ఒక మంచి ఆపర్చునిటీ మిస్ అయిందని చెప్పి చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. అయితే ప్రజెంట్ గోల్డ్ ఆల్ టైమ్ హై నుంచి చూసుకుంటే 30% అయితే ఫాల్ అయింది. అండ్ సిల్వర్ ఆల్ టైమ్ హై నుంచి 50% ఫాల్ అయింది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఎవరైనా సరే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మీకు ఇంకొక మంచి ఆపర్చునిటీ వచ్చింది. ఇంతకు ముందు మీరు ఏదైతే మిస్ అయ్యారో అదే ఆపర్చునిటీ మళ్ళీ మీ దగ్గరికి అయితే వచ్చింది. అయితే ఫ్రెండ్స్, గోల్డ్ అండ్ సిల్వర్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మనం ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీ ఏంటి, ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, గోల్డ్ అండ్ సిల్వర్లో ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అన్నది కూడా మాట్లాడదాం. ఎందుకు అంటే, మంచి రిటర్న్స్ ఇచ్చే ఓకే, బట్ ప్రజెంట్ గోల్డ్ అండ్ సిల్వర్ ఎందుకు ఫాల్ అవుతుంది, ఈ ఫాల్ ఎంతవరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, ఇందులో మనము ఎందుకు ఎంటర్ అవ్వాలి, నేను మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇక ఫ్రెండ్స్, మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒకటేనండి, ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవడానికి ప్రయత్నించండి. మీరు చేసే సపోర్ట్ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ ఛానల్ని అయితే సపోర్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ముందుగా గోల్డ్ అండ్ సిల్వర్ కోసం అయితే మాట్లాడదాం. 2 months బ్యాక్ చూసుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్లో మంచి ర్యాలీ కనిపించింది, బట్ ఇప్పుడు ఫాల్ అవుతుంది. దానికి రీజన్స్ ఏంటనేవి ఇప్పుడు మనం డిస్కస్ అయితే చేద్దామండి. ముందుగా లాస్ట్ 1 monthలో చూసుకుంటే గోల్డ్ అరౌండ్ 15 to 25% ఫాల్ అయిపోయింది. సిల్వర్ 25% అబోవ్ అయితే ఫాల్ అయింది. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, మార్కెట్లో సడన్గా అయితే ప్రైజెస్ అనేవి క్రాష్ అయ్యాయి అని అయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఎందుకు ఫాల్ అయింది, ఇది కదా మనకు కావాల్సింది. అసలు గోల్డ్ అండ్ సిల్వర్ ఎందుకు ఫాల్ అవుతుంది? ప్రెజెంట్ వార్ జరుగుతుంది, వార్ ఏం ఆగలేదు కదా, వార్ అయితే జరిగింది. సో వార్ జరుగుతున్న టైంలో స్టాక్ మార్కెట్లో ఉన్న డబ్బులు తీసి గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అని చెప్పి అందరికీ తెలుసు. ఎందుకు అంటే అవి సేఫ్ అసెట్స్ కాబట్టి మోస్ట్లీ అందులో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తారు. బట్ ఇప్పుడు ఎందుకు స్టాక్ మార్కెట్ ఫాలో అవుతుంది, గోల్డ్ అండ్ సిల్వర్ కూడా ఫాలో అవుతుంది? ఈరోజు స్టాక్ మార్కెట్ పెరిగింది అంటే దానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. ట్రంప్ చేసిన అప్డేట్ ఏదైతే ఉందో, ఒక 5 days మేము వార్ని ఆపుతున్నామని చెప్పి, సో అది పాజిటివ్గా అయితే కనెక్ట్ అయింది. అండ్ సెకండ్ వన్, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా కొంచెం స్లో డౌన్ అయ్యాయి, సో అది పాజిటివ్గా కనెక్ట్ అయింది. అండ్ రూపీ కూడా కొంచెం స్ట్రెంగ్త్ అయింది. సో ఇవన్నీ ఈ పాయింట్స్ వలన అయితే ఈరోజు మార్కెట్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. బట్ బిఫోర్ చూసుకుంటే మార్కెట్స్ ఫాలో అవుతున్న టైంలో కూడా గోల్డ్ అండ్ సిల్వర్ ఫాలో అయ్యాయి. అసలు ఎందుకు అంటే, మొదటిగా అసలు ఎందుకు అలా ఫాలో అవ్వాల్సి వచ్చింది అంటే, మొదటి రీజన్ డాలర్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ అయిందండి. యుఎస్ డాలర్ స్ట్రాంగ్ అయితే గోల్డ్ అండ్ సిల్వర్కి డిమాండ్ అనేది తగ్గుతుంది. ఎందుకు అంటే ఇన్వెస్టర్స్ మనీని గోల్డ్లో కాకుండా డాలర్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఇది ఒక ఫస్ట్ రీజన్, గోల్డ్ అండ్ సిల్వర్ ఫాలో అవడానికి డాలర్ స్ట్రాంగ్ అవ్వడం. అండ్ సెకండ్ వన్, లిక్విడిటీ ప్రాబ్లం అండి. మార్కెట్కి ఇప్పుడు క్యాష్ కావాలి. సో బిగ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే గోల్డ్ని అమ్మేసి క్యాష్ అయితే తీసుకుంటున్నారు. సో ఈ క్యాష్ ఏమైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే లేదు. వార్ ఎప్పుడైతే ఆగిందని ఒక అప్డేట్ వస్తుందో అక్కడ నుంచి మార్కెట్లో ఆ మనీ అయితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రజెంట్ అయితే గోల్డ్ అమ్మేసి క్యాష్ అయితే తీసుకుంటున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్యానిక్ సెల్లింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇంకా గోల్డ్ అండ్ సిల్వర్ ఫాల్ అయిపోతేనే భయంతో చాలామంది ప్యానిక్ సెల్లింగ్ అయితే చేస్తున్నారు. ఇక నెక్స్ట్ వన్, ఇంట్రెస్ట్ రేట్స్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. యుఎస్ ఫెడ్ ఎఫెక్ట్ వల్ల కూడా గోల్డ్ అండ్ సిల్వర్ ఫాలో అవుతున్నాయి. ఎందుకు అంటే చూడండి, ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పెరిగాయి అనుకోండి, బ్యాంక్స్ బాండ్స్లో మంచి రిటర్న్స్ వస్తాయి. ఆ టైంలో గోల్డ్లో కంటే కూడా అక్కడే మంచి ఆపర్చునిటీ ఉంటుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఏం చేస్తారు, బ్యాంక్స్ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తారు. సో దీని వలన కూడా ప్రజెంట్ గోల్డ్ అండ్ సిల్వర్ ఫాలో అవుతూ ఉంది. అండ్ నెక్స్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్న విధంగా ఓవర్ హైప్ అనమాట. సో లాస్ట్ 1 to 2 years గోల్డ్ అండ్ సిల్వర్ అయితే అసలు టూ మచ్ ర్యాలీ అయితే చేసింది. సో ఇప్పుడు ఏమైందంటే ఆ ఓవర్ ఎగ్జైట్మెంట్ అయితే ఉంది, ఇది కొంచెం కూల్ అయిందండి. అందుకే మార్కెట్లో కరెక్షన్ అయితే కనిపిస్తుంది. ఇక సిల్వర్ గోల్డ్తో కంపేర్ చేసుకుంటే ఎక్కువగా ఫాలో అవుతుంది. దీనికి లాజిక్ ఏంటి అంటే, సింపుల్ లాజిక్ చెప్తా చూడండి. గోల్డ్ ఉంది కదా, సో గోల్డ్ ఎలా రియాక్ట్ అవుతుందంటే స్టేబుల్గా రియాక్ట్ అవుతుందండి. అంటే పెరిగినా ఫాల్ అయినా స్టేబుల్గా ఒక 3% 2% ఇట్లా స్టేబుల్గా స్లోగా అయితే మూవ్ అవుతూ ఉంటుంది. కానీ సిల్వర్ ఎలా అంటే
హై వోలటాలిటీ అనేది ఉంటుందండి. సో ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, గోల్డ్ డైరెక్షన్ ఇస్తుంది కానీ సిల్వర్ స్పీడ్గా మూవ్ అవుతుంది. సో అందుకే పెరిగినప్పుడు ఫాస్ట్గా పెరిగింది, ఫాల్ అవుతున్నప్పుడు గోల్డ్తో కంపేర్ చేస్తే సిల్వర్ ఎక్కువ ఫాల్ అయింది. అందుకే గోల్డ్ ఆల్ టైమ్ హై నుంచి 30% అయితే సిల్వర్ 50% ఫాల్ అయింది. సో ఇది లాజిక్ అనమాట. ఇక ఫ్రెండ్స్, ఇప్పుడు అందరికి ఉన్న డౌట్, ప్రెజెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అంటే నేను ఒక్క మాట మీకు స్ట్రైట్గా చెప్తానండి. ఫుల్ అమౌంట్ అయితే మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇప్పుడు చేయకూడదు. మరి ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు క్లియర్గా అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఎవరైనా సరే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళు ముందుగా గోల్డ్ చూద్దాం. ప్రెజెంట్ గోల్డ్ అయితే ఇంపార్టెంట్ సపోర్ట్ని టచ్ చేసి అప్ సైడ్ మూవ్ అయింది. ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ప్రెజెంట్ 30% ఫాల్ అయింది కదా, ఇక్కడ నుంచి మళ్ళీ గోల్డ్ పెరుగుతుందేమో, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చా మొత్తం మనీ అంటే అస్సలు అలా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే నేను చెప్తున్నాను. చాలామంది చెప్పొచ్చు ఇక్కడ నుంచి మార్కెట్ పెరుగుతుంది, ఇక్కడ నుంచి మార్కెట్ పెరుగుతుందని. ఎప్పుడు కూడా ఏ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ పెరుగుతుంది, ఏ లెవెల్ వరకు మార్కెట్ ఫాలో అవుతుంది అన్నది ఎవ్వరూ చెప్పలేరు. మార్కెట్ని మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. ప్రిడిక్ట్ అంటే ఎలా అంటే ప్రెజెంట్ మార్కెట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. సపోర్ట్ నథింగ్ బట్ డిమాండ్ జోన్ అనమాట. సో బయర్స్ ఇంట్రెస్ట్గా ఉన్నారు, సో ఇక్కడ వరకు ఫాల్ అయితే ఇక్కడ రివర్సల్ ఇవ్వచ్చు అని సపోర్ట్ లెవెల్స్ని బేస్ చేసుకుని మార్కెట్ ఇక్కడ రియాక్ట్ అవుతుందని చెప్పొచ్చు. కానీ 100% ఇదే రివర్సల్ పాయింట్ అనేది ఎవ్వరూ చెప్పరు. అలా చెప్పినా సరే బై మిస్టేక్ మేబీ అది జరిగితే వాళ్ళకి అది పాజిటివ్గా కనెక్ట్ అవ్వచ్చు తప్ప నార్మల్గా అయితే ఎవ్వరూ మార్కెట్ కోసం ఇక్కడ ఇలానే జరుగుతుంది, ఇక్కడ ఇలానే జరుగుతుందని ఎవ్వరూ చెప్పలేరు. అలా చెప్పినా మీరు నమ్మొద్దు, అది ఎవ్వరికీ తెలియదు. సింపుల్గా చెప్తున్నా. సో మనకెప్పుడు కూడా ఒక పాయింట్ కాన్ఫిడెంట్గా తెలియదు కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే సేఫ్గా ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేయాల్సి ఉంటుంది. మరి సేఫ్గా ఎంట్రీస్ ఎలా ప్లాన్ చేయాలి అంటే చూడండి ఫ్రెండ్స్, ప్రెజెంట్ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర అయితే గోల్డ్ అయితే ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్గా మీరు గోల్డ్లో లాంగ్ టర్మ్ కోసం ఎంట్రీ ప్లాన్ చేయాలి అనుకుంటేనే చెప్తున్నా, ఓకేనా? మీరు నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అవ్వాలని ఏం లేదు. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకుని మీరు హ్యాపీగా ఫాలో అవ్వచ్చు. ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, మేము సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ అయితే కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఓకే? సో ఇప్పుడు గోల్డ్ కోసం మాట్లాడుకుంటే ప్రెజెంట్ ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఎంత మనీ అయినా అవ్వచ్చు అండి. ఒక 30,000 అనుకోండి, ఓకేనా? లేదంటే ఒక 15,000 అనుకోండి. అంటే మీ క్యాపిటల్ మీ దగ్గర ఎంత ఉంటే దాన్ని 3 పార్ట్స్ అయితే చేయండి. దీన్ని 3 పార్ట్స్ చేస్తే ఏమవుద్ది, ఈచ్ వన్ 5,000 అవుద్ది, ఇక్కడ 10,000 అవుతుంది, ఓకేనా? 3 పార్ట్స్ని డివైడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎలా చేయాలి అంటే ప్రెజెంట్ లెవెల్స్లో అయితే మీరు ఒక పార్ట్ మనీ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 5,000 అనుకోండి, ఇక్కడ ఒక 5,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇన్ కేస్ వరస్ట్ కేసులో ఈ 1,28,000 లెవెల్ బ్రేక్ డౌన్ జరిగితే నెక్స్ట్ 5,000 అనేది 1,12,000 ఈ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గర మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. ఈ లెవెల్ కూడా బ్రేక్ డౌన్ జరిగితే 96,000 లెవెల్ దగ్గర మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఈ లెవెల్ కంటే కిందకి వెళ్ళదా అంటే మోస్ట్లీ వెళ్ళదు. అది కూడా చెప్తున్నా, ఒక పాసిబిలిటీ మాత్రమే. ఇంకా అంతకంటే వెళ్ళిందంటే ఇంకా గోల్డ్ అనేది ఇంకా మరీ డౌన్కి వెళ్ళిపోద్దని అర్థం. మీకు అర్థమై ఉంటుంది, ఇక్కడ వరకు రావడమే చాలా కష్టం. బట్ చెప్తున్నా, ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్. సో ఇప్పుడు మనం ఫాలో అవుతున్న స్ట్రాటజీ ఏంటంటే యావరేజ్ చేస్తున్నాం. ఫస్ట్ ఇక్కడ ఒక 5,000 ఇన్వెస్ట్ చేస్తాం. ఇన్ కేస్ ఈ లెవెల్ని బ్రేక్ డౌన్ చేసినా సరే ఇక్కడ ఒక 5,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, మనకి యావరేజ్ అవుతుంది. మళ్ళీ ఈ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగితే ఇక్కడ మనం ఒక 5,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, ఇక్కడ కూడా యావరేజ్ అవుతుంది. ఓవరాల్గా మనము సేఫ్గా ఎలా ఎంటర్ అవ్వాలి గోల్డ్లో అనేది ప్లాన్ చేస్తున్నాం. సింపుల్గా మీకు చెప్పాలంటే ఇక ఈ లెవెల్ కూడా బ్రేక్ డౌన్ జరగదా అంటే మోస్ట్లీ అయితే జరగదండి. అలా జరిగింది అంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో. సో అలా అయితే జరగదు. మ్యాక్సిమం నేను ఎక్స్పెక్ట్ చేసేది ఇంకా ఒకవేళ వస్తే 1,12,000 అండి, ఈ లెవెల్ వరకు రావచ్చు నేను ఎక్స్పెక్ట్ చేసేది. అంతేగాని 96 వరకు కూడా వచ్చే పాసిబిలిటీ అనేది చాలా తక్కువ. బట్ మనం ప్రిడిక్ట్ చేయడం మాత్రమే, కానీ ఇలానే జరుగుతుందని 100% గ్యారంటీ ఎవరు ఇవ్వలేరు. సో నా పాయింట్ డైరెక్ట్గా ఏంటంటే మీ దగ్గర ఉన్న మనీ ఏదైతే ఉందో అది ఒక్కసారి ఈ లెవెల్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడం కంటే యావరేజ్ చేయడం బెటర్ ఆప్షన్. దీనివల్ల ఏమవుతుందంటే మార్కెట్ ఇన్ కేసు ఫాల్ అయినా మీరు సేఫ్గా యావరేజ్ చేస్తుంటారు కాబట్టి మీకు అంత రిస్క్ అనేది ఉండదు. ఇక చాలామంది అనుకోవచ్చు ఎందుకు ఇక్కడికి ఫాల్ అయిన తర్వాత ఇక్కడ నుంచి రివర్సల్ అయితే ఇక్కడ నేను ఎంట్రీ తీసుకుంటే ఇంకా మంచి లెవెల్స్లో దొరుకుతుంది కదా అని చెప్పి. సో నేను మీకు స్టార్టింగ్లో పాయింట్ చెప్పాను, మార్కెట్ 100% ఇక్కడ నుంచి రివర్సల్ ఇస్తుంది లేదంటే ఇక్కడ వరకే ఫాలో అవుతుందని చెప్పి ఎవరు చెప్పలేరు. సో అలాంటప్పుడు ఇక్కడ వరకు ఫాలో అవ్వకపోతే ఏం చేస్తారు,
మీరు అసలు ఎంట్రీయే ప్లాన్ చేయలేరు. చాలా వరకు స్టాక్ మార్కెట్లో వచ్చే అతి పెద్ద సమస్య ఇదే. చాలామంది ఈ లెవెల్స్లో కొంటాను అనుకుని మార్కెట్ అక్కడ రాకుండా వెళ్ళిపోవడం వల్ల కూడా చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతారు. అలాంటప్పుడు మీరు ఫాలో అవ్వాల్సిన మెథడ్ ఇదే, యావరేజ్ చేయడం. ఇక నేను చెప్పినట్లు ఈ లెవెల్స్కి రాలేదు, అప్పుడు ఏంటి? అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఇలా పైకి వెళ్తుందంటే బై ఆన్ డిప్స్లో అయినా సరే మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయొచ్చు. ఓకేనా? ఇలా బై ఆన్ డిప్స్లో కూడా మీరు ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేయొచ్చు. సరే, ఇదంతా నాకు వద్దు అనుకుంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎస్ఐపి బెస్ట్ మెథడ్ అండి. ఎలానో మీరు గోల్డ్ అంటే ఈటీఎఫ్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ప్రతి మంత్ మీరు ఎస్ఐపిస్ చేసుకున్నారనుకోండి, ఇంకా రిస్కే లేదు. ప్రతి మంత్ అది గోల్డ్ పెరిగినా ఫాల్ అయినా మీకు సంబంధం లేదు, మీకు యావరేజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో మీరు సేఫ్గా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. నేను చెప్పింది మీకు అర్థమైందా? ఇంకా ఎస్ఐపి అయితే మరి ఈ స్ట్రాటజీసే అవసరం లేదు. వన్ టైం ఎందుకు ఇవన్నీ అంటే, ప్రెజెంట్ అంత ఫాలోయింగ్ గోల్డ్లో రాలేదు. ఇంకా 50% ఈ లెవెల్స్ దగ్గరకు వస్తే మంచి లెవెల్స్ ఇవి, బట్ ఇక్కడ వరకు రాలేదు కదా. అలా అని చెప్పి వస్తుందో తెలియదు, లేదంటే ఎక్కడి నుంచి వెళ్ళిపోతుందో తెలియదు. ఇలాంటప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయలేరు. అలానే ప్రెజెంట్ లెవెల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఫాలో అయితే మళ్ళీ మీరు లాస్లో ఉంటారు. లాస్ వచ్చిన తర్వాత మీరు యాక్సెప్ట్ చేయగలరా? యాక్సెప్ట్ చేయలేరు. అప్పుడేమవుద్ది? మళ్ళీ మీరు ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది. మీరు ఎగ్జిట్ అయితే మళ్ళీ ఎప్పుడు ఎంటర్ అవ్వగలరు చెప్పండి? ఇంత హెడ్ఏక్ వద్దు అనుకుంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఈ స్ట్రాటజీ, ఈ 3 స్టెప్స్లో మీరు ప్లాన్ చేయొచ్చు. ఎస్ఐపి అయితే ఇంకా మీకు ఈ స్ట్రాటజీయే అవసరం లేదు. ఇక సిల్వర్ కోసం మాట్లాడుకుంటే, కంపారిజన్ చూసుకుంటే గోల్డ్తో కంపేర్ చేస్తే సిల్వర్ ఆల్మోస్ట్ 50% అయితే ఫాలో అయిపోయిందండి. ఇక ఆల్రెడీ సిల్వర్ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ డౌన్ చేసింది, ఇంకొక సపోర్ట్ దగ్గరికి అయితే రీచ్ అవుతూ ఉంది. సో నా సజెషన్ ఏంటంటే, ప్రెజెంట్ లెవెల్స్లో నేను చెప్పిన విధంగా ఫస్ట్ 5,000 ఇక్కడ, ఓకే, నెక్స్ట్ 5,000 ఈ లెవెల్కి వస్తేనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఇంకొక 5,000 అనేది మోస్ట్లీ ఈ సపోర్ట్ని అయితే బ్రేక్ డౌన్ చేయదని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వర్స్ట్ కేసులో బ్రేక్ డౌన్ చేస్తే ఇంకొక మంచి లెవెల్ దగ్గర అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది 5,000 చేయొచ్చు. బట్ నేను అనుకునేది ఇక్కడ వరకు మోస్ట్లీ వచ్చి ఇక్కడ నుంచి రివర్సల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లేదు ఇక్కడ నుంచి ఇంకొక 10% 15% ఫాల్ అయ్యింది అంటే మాత్రం అప్పుడు ఇంకొక 5,000 మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇది డౌన్ సైడ్. మరి అప్ సైడ్ వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? ఇక్కడ నుంచి ఇలా అప్ సైడ్ వెళ్తే సేమ్ బై ఆన్ డిప్స్లో మీరు సిల్వర్లో కూడా ప్లానింగ్ అయితే చేయొచ్చు. ఇక ఇవి హెడ్ఏక్స్ వద్దంటే ఏం చేయాలి? ఎస్ఐపి బెస్ట్ మెథడ్. ఎస్ఐపి చేసుకుంటే ఇంకా యావరేజ్ అయిపోతుంది. కాబట్టి ఏ స్ట్రాటజీని కూడా మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉండదు. హ్యాపీగా మీరు ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదండి. గోల్డ్ అండ్ సిల్వర్లో ఎవరైతే ఒక మంచి ఆపర్చునిటీ మిస్ అయ్యానే అనే ఫీలింగ్ మీకు ఉందో, ఇప్పుడు మీకు మళ్ళీ ఆపర్చునిటీ వచ్చింది. గోల్డ్ 30% డిస్కౌంట్, సిల్వర్ 50% డిస్కౌంట్లో ఉన్నాయి. సో లేట్ చేయకండి, ఎనాలిసిస్ చేయండి, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగొచ్చు. సో ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా, నచ్చిందా? నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.